మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఉచితమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మా యొక్క జీవితాలు దినదినము కొనసాగుతున్నాయి తండ్రి. అది గమనించినటువంటి మేము జాగ్రత్తగా మీరు మాకు అప్పచెప్పినటువంటి పనిని, బాధ్యతను నెరవేర్చుకుంటూ మమ్ములను, మా యొక్క కుటుంబాలనైనా, మీ యొక్క కుమారుని రాకడ కొరకునైనా సిద్ధపాటు కలిగినటువంటి ఒక మంచి మనస్సుతో మేమందరము ఉండేలాగా కృప దయచేయండి. ఇప్పటి వరకునైనా బిడ్డలు ఎంతగానో పాటలు పాడి మిమ్మల్ని స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు తండ్రి. ఇంకా మీ అమూల్యమైనటువంటి వాక్కుల్లోనికి మేము వెళుచుండగా మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాము తండ్రి. తలలోంచినటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధి కాంతులు మా అందరి చుట్టూ, ఎవరైతే రాలేక దూరంగా ఉండి తండ్రి హృదయానుసారంగా ఆలోచనాత్మకంగా వింటున్నారో తండ్రి, ఆ వింటున్నటువంటి బిడ్డలందరి హృదయాల్ని మీ వైపుకు మళ్లించుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుచున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమూల్యమైనటువంటి వాక్కులను మనం అందరము వినటానికి సిద్ధమవుతున్నాం. చాలా జాగ్రత్తగా మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ని జాగ్రత్తగా పరిశోధించి, పరిశీలించి, అలాగూ మన బ్రతుకులు ఉన్నవో లేవో అని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 350 కోట్లు దాటిపోయారు క్రైస్తవులు అంటున్నారు. అయితే ఈ 350 కోట్ల క్రైస్తవుల్లో నిజమైన క్రైస్తవులు ఎవరు? ఒకవేళ నిజమైన క్రైస్తవులు అని అనిపించుకోవటానికి బైబిల్ ఏమైనా వారి యొక్క లక్షణాలను ఏమైనా చూయించిందా, చెప్పిందా? అసలు ఎవరు నిజమైనటువంటి క్రైస్తవులు అనేది మనము నేటి దినాన ఈ ఉదయకాలపు ఆరాధనలో మనందరం కలిసి ఆలోచించాలి. ఒకవేళ నిజమైనటువంటి క్రైస్తవములో మనము లేకపోతే రేపు నరకానికి వెళ్ళక తప్పదు. కనుక అసలు బైబిల్ ఏం చెప్పింది? క్రైస్తవ్యానికి బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మనమేం చేస్తున్నాం? దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు అన్నది మన బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంతమంది వచ్చి చెప్పినా కూడా మారాలి, 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 మార్పు చెందాలి, మారు మనసు పొందాలి అన్నటువంటి మాటలే కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు ప్రతిసారి పదే పదే ఇదే మాట రిపీట్ అవుతుంది ఏంటి? ఏ సదస్సులకైనా వెళ్ళండి, ఏ మీటింగులకైనా మీరు వెళ్ళండి, ఏ ఛానల్స్ అయినా మీరు ఓపెన్ చేయండి, మనిషి మారండి, మారండి, మార్పు చెందండి, మార్పు చెందండి అనే ఈ వర్డ్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి? కాలాలు గతుస్తున్నా, మనుషులు వెళ్ళిపోతున్నా కూడా ఎందుకు మారాలి, మారాలి అనే చెప్తున్నారు తప్ప ఇంకా వేరేది ఏమీ లేదా? ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నారో తెలుసా? అంటే మనం మారట్లేదన్నమాట. మరి మారకుండా ఏం చేస్తున్నాం? సంఘానికి వచ్చి బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క మాట చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. ఎవరు నీతిమంతులు కారంట? ధర్మశాస్త్రం అనగా బైబిల్, పరిశుద్ధ గ్రంథము, వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారా? కారు. మరి ఎవరు నీతిమంతులు? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే అని ఉంది చూడండి. అంటే అందరూ నీతిమంతులు కారు. ఎవరు నీతిమంతులు? ఎవరైతే వాక్యాన్ని విని
ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. సెలక్షన్ జరుగుతుంది చూడండి అక్కడ. చూసారండి? అంటే అందరూ ఆలయానికి వచ్చేటటువంటి అందరూ నీతిమంతులు కాదా? కాదు. ఎవరు నీతిమంతులంట? ధర్మశాస్త్రం వినేవాళ్ళు నీతిమంతులు కాదు. ప్రవర్తించు వారు, అనుసరించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు.